జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ శ్లోక విత్ శ్రవంతి. ఇవాళ 17th శ్లోకం తెలుసుకుందాం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. భావం: ఎవరు ఎక్కువ సంతోషపడకుండా, బాధపడకుండా, ఎక్కువ ఆశలు కోరికలు లేకుండా, మంచి చెడు ఫలితాలపై ఆసక్తి లేకుండా ఉంటారో, అలా ఆలోచిస్తారో, భక్తితో ఆలోచిస్తారో అలాంటి వాళ్ళు నాకు ఇష్టమైన భక్తులు అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ 18th శ్లోకం నేర్చుకుందాము. సమశత్రౌ చ మిత్రే చ తదా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. భావం: అంటే ఎవరు శత్రువు, స్నేహితుడు ఇద్దరిని సమానంగా చూస్తారో, గౌరవం, అవమానం, చలి, వేడి, సుఖం, దుఃఖం అలాంటి పరిస్థితుల్లో కూడా సమంగా తీసుకుంటారో, అన్నిటినీ అంటే సమంగా తీసుకుంటారో అలాంటి వాళ్ళు నాకు నిజమైన భక్తులు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ 2 శ్లోకాల్లో మనం తెలుసుకోవాల్సింది, పిల్లలకి చెప్పవలసింది ఏంటంటే, బాధలలోనూ దుఃఖాల్లోనూ అన్నిట్లో సమానంగా, ఇంకా చలి వేడి ఎలాంటి కండిషన్స్లో అయినా బాధ ఆనందం అన్నిటినీ ఈక్వల్గా తీసుకుంటూ భక్తి భావంతో ఉంటారో, ఇంకా కామ్గా సింపుల్గా ఉంటారో వాళ్ళు నా భక్తులని తెలియజేస్తున్నారు.